బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈ ప్రశ్న ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బంగారం ధర ఆల్ టైమ్ పీక్స్కి వెళ్ళిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 87,000 రూపాయలు కూడా దాటేసింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఓవైపు పసిడి ధరలు పెరుగుతూ ఉంటే మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది. ఈ సమయంలో చాలా మంది పెట్టుబడిదారుల చూపు బంగారంపై పడింది. స్టాక్ మార్కెట్లో వచ్చే నష్టాల నుంచి తప్పించుకోవడానికి లేదా భర్తీ చేసుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. అటు ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా చాలా మంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. రూపాయి పతనం అయినప్పుడు ప్రజల చూపు డాలర్ మీద కాకుండా బంగారం మీద పడుతుంది. అయితే బంగారం ధరలు ఇలానే పెరుగుతాయని కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి బంగారంపై ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా రేటు తగ్గిన ప్రతిసారి తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. లాంగ్ టర్మ్లో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా బంగారం కొనేవారు ఆభరణాలు లేదా బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. కానీ తయారీ ఛార్జీలు లాంటి వాటిని కూడా గమనించాలి. అటు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్. వీటికి డీమ్యాట్ అకౌంట్ అక్కర్లేదు. కనీసం 500 రూపాయలతో కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.